హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఫిష్ ఫ్రై రెసిపీ అండి. చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఫిష్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఫిష్ ఫ్రై కోసం ఫిష్ని అయితే మ్యారినేషన్ చేసుకోవాలండి. తగినంత పసుపు అలాగే తగినంత కారం వేసుకోవాలి. మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలండి. కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి అనమాట. ఫిష్కి ఎక్కువ మసాలాలు పట్టవండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అలాగే ఒక చెక్క నిమ్మరసం వేసానండి. గింజలు తీసేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసానండి. ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలను బాగా మిక్స్ చేయాలండి. ఫిష్ని నీచు వాసన రాకుండా పెరుగు, ఉప్పు, పసుపు వేసి బాగా వాష్ చేసి పెట్టాను. ఇప్పుడు కలుపుకున్న మసాలాని ఒక్కొక్క పీస్కి కూడా బాగా పట్టించాలండి. బాగా కోట్ చేయాలి. ఇలా అన్ని పీసెస్కి కూడా మసాలాను బాగా పట్టించాలండి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాక దీన్ని అయితే మ్యారినేషన్ చేయాలండి. ఒక అరగంట సేపు చేసుకుంటే సరిపోతుంది. ఫిష్కి ఎక్కువ టైం అవసరం ఉండదండి. ఇప్పుడైతే నేను మూత పెట్టేసి ఒక అరగంట సేపు అయితే రెస్ట్ ఇచ్చాను. అరగంట తర్వాత మనమైతే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూపిస్తాను మీకు అరగంట తర్వాత. చూడండి, ఇప్పుడైతే మూత తీస్తున్నాను. అరగంట అయితే అయిందండి. ఫిష్కి ఇప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టానండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ తగినంత వేసుకుంటే సరిపోతుందండి. తక్కువ ఆయిల్తోనే మనం ఫిష్ ఫ్రై అనేది టేస్టీగా చేసుకోవచ్చు. చూడండి, తక్కువ ఆయిలే వేసాను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి, లేదంటే ప్యాన్కి అంటుకుపోతుంది. ఫిష్ పీసెస్ వేసేసాక లో ఫ్లేమ్లో పెట్టి 2 సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఒక సైడ్ ఇలా కలర్ వచ్చాక తిప్పుకోవాలండి. రెండో సైడ్ తిప్పుకొని ఫ్రై చేయాలి. చూడండి, ఇప్పుడైతే రెండో సైడ్ తిప్పుతున్నాను. తర్వాత రెండో సైడ్ కూడా మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా 2 సైడ్స్ కూడా కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి. నేనైతే మీకు ఇంకా ఫ్రై అయిపోయాక చూపిస్తాను. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది. ఇలా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదండి. దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, మీకు చూపిస్తున్నాను 2 సైడ్ కలర్ వచ్చిందని. తర్వాత దీన్ని అయితే ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. స్నాక్గా తినచ్చు, రైస్లోకి తినచ్చు, బిర్యానీలోకి కూడా సూపర్గా ఉంటుంది. లేదా రసం, సాంబార్ కూడా కాంబినేషన్గా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ మసాలాతో మనం ఇలాగా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు. అంతేనండి. ఫిష్ ఫ్రై వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. కొత్తిమీర వేసి గార్నిష్ చేసానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.